తిరుపతిలోని 9 ప్రధాన కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది. మొత్తం 4542 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు అధికారులు కఠినాంతరం చేశారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, చివరికి స్టేషనరీ కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇటు ఎన్టీఏ సర్వం సిద్ధం చేసింది. అంటే ఎన్టీఏ సంబంధించి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే తిరుపతి వ్యాప్తంగా కూడా 9 కేంద్రాల్లో సుమారు 4542 మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం తిరుపతి అలిపిరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం ఉంది. ఆ విద్యాలయం ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ సంబంధించి కూడా చూసుకుంటే మొత్తం కూడా విద్యార్థులు ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే తమ తల్లిదండ్రులతో కూడా ఈ విద్యార్థులు కూడా ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకొని చెప్పి తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా ఇటు పూనుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 23 హాల్లో కూడా ఈ పరీక్షలు అయితే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి హాల్లో కూడా సుమారు 24 మంది విద్యార్థులు, అదేవిధంగా 2 అబ్జర్వర్లు, ఒక అబ్జర్వరు, అదేవిధంగా 2 అధికారులు కూడా ఉండి ఈ పరీక్షలను కూడా నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఎక్కడ కూడా అంటే వీళ్ళు పరీక్షలు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఏ వస్తువులు లోపలికి తీసుకెళ్లకూడదు అని చెప్పి కూడా ఇటు ప్రధాన ఏదైతే ద్వారం ఉందో ఆ ద్వారానికి కూడా ఆ బోర్డు రూపంలో ఒక బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఇటు మొబైల్ కావచ్చు, ఇయర్ ఫోన్స్, అదేవిధంగా టెక్ పెన్ డ్రైవ్, కాలిక్యులేటర్, అదేవిధంగా పేపరు, అదేవిధంగా తిరుపండారాలకు సంబంధించి ఎవరు కూడా నగలు కూడా ధరించకూడదు, స్మార్ట్ వాచెస్, అదేవిధంగా గ్లాసెస్ కూడా ధరించకూడదు అని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క దీనికి సంబంధించి కూడా డ్రెస్ కోడ్ ను కూడా విధించారనమాట. ఏదైతే ముఖ్యంగా ఇటు అబ్బాయిలైతే ఫుల్ షర్ట్ కూడా వేసుకోరాకూడదు. దీనికి పక్క అమ్మాయిలు కూడా సంబంధించి ఇటు టీ షర్ట్, అదేవిధంగా ప్యాంటు కూడా ధరించి ఈ విధంగా వాళ్ళు పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటు హెయిర్ బ్యాండ్ కూడా ధరించకూడదు అని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే పరీక్ష రాసే వాళ్ళు ఉదయం 8 గంటలకు చేరుకున్నప్పటికీ 11:30 నుంచి కూడా ఇటు పరీక్షా కేంద్రాలకు కూడా అనుమతిస్తున్నారు. అయితే 1:30 వరకు కూడా ఇటు పరీక్షా కేంద్రానికి అనుమతించి 2 గంటలకి ఈ పరీక్షలను అయితే కూడా ప్రారంభించనున్నారు. అనంతరం 5 గంటలకి ఈ పరీక్షలు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాస్తారో వాళ్ళు ముఖ్యంగా తమ ఆధార్ అంటే పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అదే విధంగా 2 పాస్పోర్టులు, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు, ఇంకోటి పాస్పోర్ట్ అంటే ఇంకోటి పోస్ట్ కార్డు ఫోటో కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యంగా కూడా వీళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి ఇక్కడ ఏదైనా కూడా ఇప్పుడు ఏదైతే వేసవి తాపం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోపల సంబంధించి ఫ్యాన్లకు కానీ ఏదైనా కరెంటు అంతరాయం ఏర్పడితే కూడా దానికి సంబంధించి ఒక ఏదైతే మన వెనక కూడా చూడొచ్చు విజువల్లో కూడా చూడొచ్చు జనరేటర్ ను కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి వచ్చేటువంటి ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి 9 కేంద్రాల్లో కూడా పటిష్ట బందోబస్తు నడుమ 4542 మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించి ఎక్కడ ఎలాంటి మాస్ కాపింగ్ కూడా లేకుండా ఇటు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తమ ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాశారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ ఐడి కార్డు, అదేవిధంగా 2 పాస్పోర్టులు, ఇంకొకటి పోస్ట్ కార్డ్ సైజు ఫోటో కూడా ఖచ్చితంగా తీసుకురావాలని కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నీట్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి మన వైకేటీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకేటీ.